సో ఈరోజు మనము సమగ్ర జీవనశైలిలో భాగంగా ఓకే ప్రతి శుక్రవారం కూడా సమగ్ర జీవనశైలి ఉంటుంది ఈ వేదికలో. సో దాంట్లో అద్భుతమైనటువంటి ఈ ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్య సంబంధిత విషయాలు, చికిత్సలు మనం తెలుసుకుంటున్నాం. సో ఈరోజు కూడా ఇంతకుముందే మనం దీని గురించి స్టడీ చేసాం, మరోసారి తెలుసుకుందాం. ఏదైనా కానీ డిప్ డైట్ అనే ఒకటి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, డిప్ డైట్. దాంతోపాటు నెక్స్ట్ ఏంటంటే మనం బాడీ క్లాక్ గురించి అర్థంగా తెలుసుకున్నాం. బాడీ క్లాక్ అంటే బయాలజికల్ క్లాక్, లేదంటే ఇంకా దేహపరమైనటువంటి గడియారం, శరీర గడియారం. ఈ శరీర గడియారంలో భాగంగా ఎస్పెషల్లీ పెద్ద ప్రేగు అనేది ఉంది కదా, పెద్ద ప్రేగు. దానికి సంబంధించి మనము పెద్ద ప్రేగు అనేటువంటిది దానికి ఒక సమయం ఇవ్వబడింది. మొత్తం మీద బాడీ క్లాక్ ప్రకారంగా ఒక్కొక్క దేహంలోని ఒక్కొక్క అవయవానికి 12 మేజర్ ఆర్గాన్స్ ఉన్నాయి, 12 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అని చెప్తాం, ప్రధాన అవయవాలు. ఈ ప్రధాన అవయవాల్లో ఈ లార్జ్ ఇంటెస్టైన్, లంగ్స్, హార్ట్, తర్వాత పెరికార్డియం, తర్వాత లివరు, గాల్ బ్లాడర్, కిడ్నీ, యూరిన్ బ్లాడర్ అన్ని కలుపుకుంటే 12 ప్రధాన అవయవాలు ఉన్నాయి. ఈ 12 ప్రధాన అవయవాల్లో ఒక్కొక్క అవయవానికి ఒక సమయం ఇవ్వబడింది. ఆ సమయంలో అది ఎక్కువ అంటే పీక్గా పనిచేస్తూ ఉంటుంది, అధికంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పనిచేసే టైంలో మనం దానికి ఏం చేయాలంటే కోఆపరేట్ చేయాలి. దానికి వ్యతిరేకంగా పని చేయకూడదు, రైట్? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే నేర్చుకున్నారో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగు సమయం చెప్పండి, మెసేజ్ చేయండి. పెద్ద ప్రేగు సమయం ఎప్పుడు? వాట్ ఇస్ ద టైం? ఆల్రెడీ నేర్చుకున్నారు కదా లాస్ట్ టైమే. ఫాస్ట్గా మనం 6:35 క్లోజ్ చేస్తాం ఈరోజు. ఎందుకంటే మళ్ళీ తమిళ సెషన్ ఉంది, ఆ తర్వాత కన్నడ సెషన్ కూడా ఉంది, మొత్తం 3 సెషన్స్. తెలుసా తెలీదా? ఒక్క నిమిషం. రైట్, నాగమణి మేడం చెప్పారు. నాగమణి మేడమే చెప్పాలా, ఇంకెవరు చెప్పకూడదా? వేరే వాళ్ళకు తెలియదా? ఏం చేస్తున్నారు, తెలుసుకున్నారా లేదా? రైట్, ఓకే. లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు. పెద్ద పేగు సమయం 5 నుంచి 7. ఆ టైంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, విసర్జన సమయము, రైట్? ఈ విసర్జనను అద్భుతంగా చేయగలగాలి. ఆ విసర్జన 4 నుంచి 5 బ్రహ్మముహూర్త ధ్యానం అయిపోతుంది. 4 నుంచి 5 ప్రతిరోజు మన వేదికలో 4 నుంచి 5 బ్రహ్మముహూర్త ధ్యానం అయిపోతుంది. అయిపోయాక మీరు కొద్దిగా ఒక అర్ధ గంట, 3/4 గంట దీని మీద ఫోకస్ చేస్తే, రైట్, 5:30కి మళ్ళీ ధ్యానం స్టార్ట్ అవుతుంది. బహుశా అక్కడ 10 నిమిషాలు వేస్ట్ అయినా పర్వాలేదు. 5 to 5:45 అనుకోండి. ఈ టైంలో కరెక్ట్గా ఫోకస్ చేస్తే మీకు విసర్జన అద్భుతంగా జరగాలి. జరగకపోతే అన్ని రోగాలే, గుర్తుపెట్టుకోండి. ఆ విసర్జన ఎవరికైతే కరెక్ట్ జరుగుతుందో, చాలామంది అంటే మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం, ఇంట్లో ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఫోకస్ చేస్తారు దాని మీద. 5 నుంచి 5:45 మధ్యలో నా పెద్ద ప్రేగులు ఖాళీ అయిపోవాలి అని. అంటే నిన్న తిన్నటువంటి ఆహారం నుంచి వచ్చిన వ్యర్థం ఉంది కదా, అది పూర్తిగా విసర్జించబడాలి. అదే మనం ఏం చేస్తామంటే 4 నుంచి 5 అంటే 4 గంటలకు లేస్తే 4 నుంచి 5 బ్రహ్మముహూర్త ధ్యానం ఉంది కదా, లేదు 3:30 అట్లా లేస్తే, 3:30కి లేస్తే 3:30 to 4 మధ్యలో మీరు మూత్ర చికిత్స చేయొచ్చు. అంటే శివంబు చికిత్స మీరు ఫాలో కావచ్చు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మన మాస్టర్స్కి అలవాటు అయి ఉంటుంది కొంతమందికి. 3:30 to 4 ఏం చేయాలి? మన స్వమూత్రాన్ని దాన్ని నీట్గా ఫస్ట్ కొన్ని డ్రాప్స్ వదిలేసి, లాస్ట్లో కొన్ని డ్రాప్స్ వదిలేసి,
అయితే అంతకుముందు నైటు ఏం చేయాలి? ముందు నైట్ ఏం చేయాలి? 10 గంటలకల్లా పడుకునే ముందు మూత్రాన్ని విసర్జన చేసేసి నీట్‌గా గోరువెచ్చని నీరు ఒక 2 గ్లాసులు తాగి పడుకోవాలి. ఇది మనం చేయవలసింది. అంటే ఇక్కడ ఎవరైతే మూత్ర చికిత్స చేస్తున్నారో వాళ్ళకి ఇది అన్వయిస్తుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే అప్పుడు లేచాక కరెక్ట్‌గా 3:30కి లేచినా గానీ మనకు మూత్రం వచ్చేస్తుంది. సో, ఆ మూత్రాన్ని నీట్‌గా ఫస్ట్ ఒక 5-10 డ్రాప్స్ లేదా 5 డ్రాప్స్ వదిలేసి మధ్యలో మూత్రాన్ని తీసుకొని నీట్‌గా ఒక మట్టి పాత్ర లేదంటే స్టీల్ పాత్ర లేదంటే రాగి పాత్ర, ఇత్తడి ఇవి ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ ఉపయోగించొద్దు. ఓకే. సో ప్లాస్టిక్ అది పట్టుకున్న తర్వాత లాస్ట్ 5 డ్రాప్స్ వదిలేయాలి. అది తీసుకున్న తర్వాత నీటి పక్కన పెట్టుకొని ఓకే అదే మూత్రంతోనే సో ఆ మూత్రాన్ని సేవన అంటే సేవించడం. అది తాగే విధానంలో కూడా ఎట్లా ఉంటుందంటే ఒక మూత్రనేతి ఒక చిన్న బాటిల్ ఉంటుంది. అంటే అది ఇక్కడ యాక్చువల్గా ఎక్స్టెన్షన్ ఉంటుంది. అది నీట్గా అది ముక్కు రంధ్రం ద్వారా మనం పంపించగలగాలి. సో అలా పైకి తీసుకొని సో ఈ ముక్కు రంధ్రంలో ఒక 50 ml, దీంట్లో ఒక 50 ml లేదా మీకు ఎంత వస్తే అంత 200 ml వచ్చింది అనుకోండి. దీంట్లో ఒక 125 సారీ 100 అంటే 75 ml, దీంట్లో 75 ml అంటే అక్కడ 150 ml అయిపోతుంది. ఇంకో 50 ml తీసుకోండి. మీకు 200 ml వస్తే 50 ml పక్కన పెట్టుకోండి. దాన్ని తీసుకొని ఏం చేయాలంటే నీట్గా మనము ఫేస్ వాష్ చేసుకోవడము, చెవుల్లో అంటే చెవులకి కళ్ళలో కూడా కంటిని క్లీన్ చేసుకోవడానికి ఐ వాష్ కప్పు దొరుకుతుంది చిన్నది, దాంట్లో వేసుకోవాలి. అదే మూత్రాన్ని ఫ్రెష్ మూత్రం ఇదంతా కూడా నేను చెప్తున్నంతా కూడా ఫ్రెష్ మూత్రంతో చేయవలసిన పనులు. దాన్ని ఆ ఐ వాష్ కప్లో తీసుకొని కంటిని బాగా తిప్పుతూ కన్నుగుడ్లు తిప్పుతూ రెండు వైపులా ఇక్కడ ఒక నిమిషం 2 నిమిషాలు, ఇక్కడ 1 నిమిషం 2 నిమిషాలు బాగా తిప్పుతూ చివరగా కొన్ని డ్రాప్స్ కంట్లో కూడా వేసుకొని ఒక 2-3 డ్రాప్స్, 2 డ్రాప్స్ ఇక్కడ 2 డ్రాప్స్ ఇక్కడ వేసుకొని అలాగా మొత్తం చెవులు క్లీన్ అవుతాయి, కళ్ళు క్లీన్ అవుతాయి, ఫేస్ కొద్దిగా వాష్ అవుతుంది. అంటే ఫ్రెష్ మూత్రంతో ఫేస్ వాష్ చేసుకోవాలి. అక్కడికి 150 ml మీరు 200 ml మూత్రం వస్తే 150 ml మీరు సేవించారు. మిగతాది ఫేస్ వాష్, ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్. సో ఈ విధంగా సో ఇలాగా చేస్తే ప్రతిరోజు చేయగలిగితే ఓకే సో ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అవునా? సో ఇది మూత్ర చికిత్స ద్వారా మనము అది పొద్దున్నే చేసే మూత్ర చికిత్స అది 4 లోపల అయిపోయింది అనుకోండి. ఒక అర్ధగంట పడుతుంది, ఎందుకంటే ఎక్కువ పడదు. నెక్స్ట్ వచ్చే మూత్రం మళ్ళీ తర్వాత 8-9కి వచ్చే మూత్రంతో కూడా అప్పుడు కూడా మీరు కావాలంటే సో ఇయర్ డ్రాప్స్కి ఉపయోగించుకోవచ్చు, కన్నులో వేసుకోవచ్చు. ఎవరికైనా ప్రాబ్లం ఎక్కువగా ఉంటే రోజుకు 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే చెవులో ప్రాబ్లం, కన్నులో ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయి. అర్థమైందా? తర్వాత పొద్దున్నే ఆ టైంలోనే ఒక అట్లీస్ట్ ఒక 10 ml 15 ml కూడా నోట్లో వేసుకొని బాగా పుక్కలించాలి. అర్థమైందా? సో ఆ పుక్కలిస్తే ఏమవుతుందంటే మీకు ఎస్పెషల్లీ ఈ పండ్లు ఉంటాయి కదా, గమ్స్ ఇవన్నీ గట్టిపడతాయి. అంటే పండ్లు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా పళ్ళ నొప్పి ఉన్నా లేకపోతే సో ఏమన్నా మనకి ఇబ్బంది పెడుతున్నా కానీ గమ్స్, వాపు, గమ్స్ ఇట్లా ఉంటాయి కదా, అన్నీ కూడా పోతాయి. రెగ్యులర్ చేసే వాళ్ళకు ఆ గమ్ ప్రాబ్లమ్స్ కూడా రావు. చూడండి. సో ఇది విధానం, మనం చేసుకునే విధానం మూత్ర చికిత్స. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీకు ఈ 5 నుంచి 7 గంటల మధ్యలో జరిగేటువంటి ఈ విసర్జనకి అంటే ఇక మీకు డౌటే లేదనమాట. ఈ 5 నుంచి 7 మధ్యలో విసర్జన కావాలి కదా. సో ఇది పెద్ద దేహంలో అన్ని ప్రధాన అవయవాలకి ఒక్కొక్క అవయవానికి ఒక టైం ఇవ్వబడింది. దాంట్లో మనం ఈరోజు చెప్పుకున్న ఈ పెద్ద ప్రేగు సమయం ఇది 5 నుంచి 7. దీనికి ఈ మూత్ర చికిత్స అనేటువంటిది ఒక అద్భుతమైన విధానం. ఓకే. సో ఒకవేళ ఇంకా ఎవరికైనా అలవాటు కాలేదనుకోండి, అప్పుడు మీరేం చేయొచ్చు అంటే మామూలుగా లేస్తానే ఓకే 3:30 3:45 బ్రహ్మముహూర్త ధ్యానం మీరు లేచి ఉంటారు. అప్పుడు కావాలంటే మీకు మూత్ర చికిత్స అలవాటు చేసుకొని ఉండకపోతే ఇది గోరువెచ్చని నీటి తాగడం. ఒక
గ్లాస్ కూర్చొని తాగి ధ్యానం మొదలుపెట్టి ధ్యానం అయిపోయినాక 5 o'clock 5:30 మధ్యలో మళ్ళీ గ్యాప్ ఉంటుంది ఈ గ్లాస్కి వచ్చే ముందు. అప్పుడు ఏం చేయాలంటే ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకొని దానికి మునగ పౌడర్, మొరింగా పౌడర్ మీకు దొరుకుతుంది మామూలుగా. క్వాలిటీ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, సో ఆ పౌడర్ను ఒక హాఫ్ టీ స్పూన్ ఒక 200 ml వాటర్కి మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే దాన్ని నిదానంగా మీరు 5:30 అనుకున్నాం కదా టైం, నెక్స్ట్ ధ్యానం స్టార్ట్ అయ్యే లోపల ఆ మధ్యలో తాగండి. సో తాగితే ఆ పరగడుపుని తాగినాక ధ్యానం మొదలు పెట్టాక కూడా మధ్యలో మీకు మోషన్ వస్తే మోషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అది క్లీన్ చేస్తుంది. దానికి అద్భుతమైన శక్తి ఉంది. ఇంకోటి మొరింగా పౌడర్లో మీకు లేనటువంటి మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి దాంట్లో. అంటే అద్భుతమైన పోషకాలు ఉన్నటువంటిది మొరింగా పౌడర్. సో దాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు మనం తొందరలో ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయబోతున్నాం. అది ఆల్ ఓవర్ ఇండియా వర్క్ అవుతుంది, souldeals.in అని చెప్పి. అది మీకు తొందరలో ఇంకొక కొద్ది రోజుల్లో మీకు తెలియజేస్తాం. దాంట్లో మీకు అన్ని దొరుకుతాయి, ఇవన్నీ మొరింగా పౌడర్ అయితేనేమి, అగ్నిహోత్ర కిట్ అయితేనేమి, తర్వాత అన్ని ఆయిల్స్, సో తర్వాత రైస్, దేశీ రైస్, అన్ని రకాల దేశీ రైస్ కానీ, నెక్స్ట్ పిరమిడ్స్, బుక్స్, అన్ని రకాలు ఒకే చోట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా రైర్గా దొరికేటివి. నెక్స్ట్ శిలాజిత్ వస్తుంది, ఇలాంటి రేర్గా దొరికేటువంటివన్నీ కూడా దాంట్లో తీసుకొస్తున్నాం. యోగదండం తెలుసు కదా. సో మామూలుగా మనము ఈ స్వర విజ్ఞానం కోసం, స్వరయోగం కోసం వాడతాం కదా యోగదండం, లేదా యోగులు పోయిస్తారు యోగదండాన్ని. సో అలాంటివి, ఈ మూత్రనేతి చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కటి ఇట్లాంటివి ఆలోచించి మనం తయారు చేస్తున్నాం. తర్వాత అన్ని క్రిస్టల్స్, పిరమిడ్స్, సో ఇవన్నీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ అది మీకు టైప్ చేస్తాను ఇప్పుడు, మీరు ఒకసారి చూసుకోండి. అది అంటే జస్ట్ చెక్ చేసుకోండి ఎలా వస్తుంది అనేది వెబ్సైట్. తర్వాత మీకు ఏమన్నా నెక్స్ట్ అది లాంచ్ అయినప్పుడు మీరు ఉపయోగించుకోవచ్చు. రైట్, ఓకే. సో ఈ విధంగా ఈ విసర్జన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రైట్, ఈ విసర్జనకి తోడ్పడాలంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క మూత్ర చికిత్స అనేది ఇలా చేసుకోవాలి అని మీకు తెలియజేశాను. అది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఇంకేం చేయొచ్చు అంటే ఒక ముద్ర అంటూ కంపల్సరీ చేయాలి. ఆ ముద్ర అనేది మనము 5 to 6 అంటే ఈ 5 to 5:30 తర్వాత మెడిటేషన్ అయిపోయింది కదా. ఈ మెడిటేషన్ అయ్యాక మీరు జ్ఞానం పంచడానికి మాస్టర్స్ వచ్చి ఉంటారు విజ్డమ్ షేరింగ్కి. ఆ టైంలో హాయిగా ఒక ముద్ర పెట్టుకొని కూర్చోండి. సింపుల్, చూడండి, ఇది అపాన ముద్ర, చూసారా, అపాన ముద్ర. ఈ ముద్ర పెట్టుకోండి. మీకు మల విసర్జన 1 నుంచి 2 సార్లు అయ్యేంత వరకు వదలకూడదు. ఓకే, ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూడండి, సింపుల్. 2 మధ్య వేలు, ఉంగర వేలు, ఈ యొక్క బొటన వేలు లైట్గా టచ్ కావాలి. వచ్చాక ఇలా పెట్టుకుని తొడ మీద పెట్టుకోండి. సో ఈ యొక్క ముద్రను చేస్తూ ఉండొచ్చు 20 నిమిషాలు, 30 నిమిషాలు. మీరు ఈ క్లాస్ వింటూ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ టైంలో కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఈ 7 లోపల విసర్జన అయిపోవాలి. ఎన్నిసార్లు కావాలి? 2 times కావాలి మినిమం. 2 times 3 times మొత్తం మీద భేదీ అయినట్టు అయిపోవాలి. అర్థమైందా? మూత్ర చికిత్స చేసి ఉంటాము. తర్వాత ఒకవేళ మూత్ర చికిత్స చేయనటువంటి వాళ్ళు ఇట్లా మొరింగా జ్యూస్ తాగింటారు, అవునా కదా. అది సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకా కావాలంటే మీ దగ్గర దీన్ని మొరింగా జ్యూస్తో పాటు ఒకవేళ మూత్ర చికిత్స చేసుకునే వాళ్ళు, శివంబు చికిత్స చేసుకునే వాళ్ళు మొరింగా జ్యూసు, దాంతోపాటు కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఓకే, ఇది కూడా మన వెబ్సైట్లో తీసుకొస్తాం. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా ఒక 5 ml తాగొచ్చు. అర్థమైందా? సో ఈ మాత్రం చేసుకోగలిగితే మూత్ర చికిత్స చేసుకోకుండా కానీ మీ యొక్క దేహ విసర్జన, ఆ విసర్జన సిస్టమ్, ఆ విసర్జన వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది. అక్కడ ఏం లేదు, మనకున్న ఈ పెద్ద పేగు ఉంది కదా, ఆ పెద్ద పేగుని కోలన్ అంటాం మనం. ఆ పెద్ద పేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్, ఆ సమయం 5 to 7. అది అక్కడ బౌల్స్ మూమెంట్ అంటాం. అంటే ఆ యొక్క పెద్ద పేగులో
ఆల్రెడీ సంగ్రహించబడినటువంటి ఆ మలము మూవ్ అవ్వాలి. అర్థమైందా? ఆ మూవ్ కావడానికి ఈ యొక్క మనం చేస్తున్నటువంటి ఈ యొక్క చికిత్సా విధానాలు. దీంతో పాటు ఇంకా ఏం చేయొచ్చు అంటే మీరు మామూలుగా ఈ మలాసన అని ఉంటుంది. ఆసనంలో మలాసన అది చేయొచ్చు. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత అశ్విని క్రియ అని ఉంటుంది. అశ్విని ముద్ర అని కూడా ఉంది. సో అది కూడా చేయొచ్చు. ఇలా కొన్ని చేసుకోవచ్చు. తర్వాత మనకు ఆకుప్రదర్లకు వచ్చేసరికి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆకుప్రదర్లో చూడండి, ఈ పాయింట్ ఇది ఉంది కదా, ఇక్కడ కరెక్ట్ ఈ పాయింట్. దీన్ని ఇలా ప్రెస్ చేసి అలా ప్రెస్ చేసి పెట్టుకొని రిలీజ్ చేయడం. అది మీరు అంటే మోషన్ పోయే ముందు, ఓకే, మీకు మోషన్ అనిపిస్తున్నప్పుడు సో దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పాయింట్ ఈ గడ్డంలో ఇక్కడ ఉంటుంది, ఈ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి, ఆ పాయింట్ కూడా అలాగా. సో ఇవన్నీ కూడా మనకు పద్ధతులు. అర్థమైందా? సో ఆ తర్వాత ఈ యొక్క ముద్ర, అంటే ఈ ముద్ర చేయడం వల్ల మనకి ఖచ్చితంగా సో అద్భుతంగా అంటే డైజెషన్ ఏదన్నా తొందర ఉంటే కూడా, డైజెషన్గా కాకుంటే కూడా డైజెషన్ కూడా అయిపోతుంది. సో ఎస్పెషల్లీ ఎలిమినేషన్ బాగా, అంటే ఈ వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ ముద్ర మనం ఇప్పుడు చెప్పిన అపానం ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన, ఈ యొక్క పాయింట్ ప్రెస్ చేయడం వలన, మూత్ర చికిత్స చేయడం వలన, లేదంటే మొరింగా పౌడరు, తర్వాత కోకోనట్ బజ్జీలు, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా పద్ధతులు. అయిందా? ఇంకా మీకు ఒకవేళ అట్లా ఇబ్బందిగా అనిపిస్తే ఒక రోజు ముందు నైటు, ఓకే, ఈ యొక్క ఎస్పెషల్లీ ఇవన్నీ చాలా పద్ధతులు ఉన్నాయి. మీకు ఏది అనుకూలం ఉందో చేసుకోండి. అర్థమైందా? సో ఒకరోజు ముందు ఏం చేయొచ్చు, పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో, అంటే మనం ఎట్లా గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకోమని చెప్పాం మూత్ర చికిత్స చేసే వాళ్ళకి. చేయని వాళ్ళకు కూడా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటికి ఒక హాఫ్ స్పూను, ఓకే, హాఫ్ స్పూన్ ఈ యొక్క ఆముదం, అది వంటాముదం, ఓకే, వంటాముదమే కావాలి. అది వేసుకొని బాగా కలిపెట్టి తాగాలి. తాగి పడుకోవచ్చు. లేదా పొద్దున్నే లేస్తానే కూడా మీకు మోషన్ ప్రాబ్లం అవుతుంది, గట్టిగా వస్తుంది, సరిగా రావట్లేదు అని అనిపిస్తే పొద్దున్న కూడా తాగొచ్చు. లేదు అదే ఒకరోజు ముందు కూడా ఇంకోటి చేయొచ్చు. ఏం చేయొచ్చు? త్రిఫల పౌడర్, త్రిఫల చూర్ణం అని దొరుకుతుంది మీకు. ఆ త్రిఫల చూర్ణాన్ని ఏం చేయాలి, తీసుకొని దాన్ని కూడా ఒక స్పూన్ వేసుకొని, పిల్లలకైతే కూడా అట్లే ఒక అర స్పూను అట్లా వేసి బాగా కలిపెట్టి అది ఇస్తే తాగి పడుకుంటే పొద్దున్న మీకు ఏమవుతుంది, మల విసర్జన నీట్గా అయిపోతుంది. చూడండి, ఎన్ని విధానాలు ఉన్నాయి మనకి, అవునా కదా? సో ఇంకొంతమందికి అంటే ఇట్లా చేయడం వల్ల ఏంటంటే లాభాలు అనేవి మనము చెప్పుకున్నట్టుగా విసర్జన అద్భుతంగా అయిపోతుంది. అక్కడ ఏదైనా గ్యాస్ ఉంటే గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. స్టమక్ బ్లోటింగ్ వెళ్ళిపోతుంది, అవునా కదా? ఈ ఈ మలబద్ధకమైనటువంటి సమస్య అనేది ఎప్పుడు లైఫ్లో కూడా ఉండదు, అవునా కదా? తర్వాత మన మెటబాలిజం అద్భుతంగా జరుగుతుంది. సో ఇలాంటిది అనమాట. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా బాగా జరుగుతుంది. చూడండి, మల విసర్జన జరిగినటువంటి వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్, ఎందుకంటే బయటికి వేస్ట్ ఎట్లా పంపిస్తున్నామో అలా వేస్ట్ పంపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కదా, అలాగనే ఈ అపాన ముద్ర చేసింటాం కాబట్టి మీకు ఎమోషనల్ వేస్ట్ ఉంటే కూడా అది కూడా బయటికి వెళ్ళిపోతుంది. మనకు ఇన్నర్ పీస్, అంటే మన యొక్క అంతరంలో ఒక శాంతి అని మనకు దొరుకుతుంది. చూసారా? సో ఈ యొక్క అపాన ముద్ర నుంచి ఇన్ని లాభాలు మనకు ఉన్నాయి. అర్థమైందా? సో కాబట్టి ఈ ఏదైతే అపాన వాయువు మీకు తెలుసు కదా, 5 వాయువులు ఉన్నాయని తెలుసు కదా. 5 వాయువులు అంటే మనం తీసుకునే ఈ యొక్క ప్రాణవాయువు లోపలికి వెళ్ళాక 5 వాయువులుగా విడిపోతుంది అది. ఓకే, 5 ప్రాణశక్తులు అంటాం, 5 ప్రాణవాయుస్, 5 ప్రాణిక్ ఎనర్జీస్ అని చెప్తాం మనం. 5 ఆ యొక్క ప్రాణశక్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో అపాన వాయువు ఈ యొక్క కింది వైపు పనిచేస్తుంది. అపాన వాయువు పొట్ట కింది భాగం అంటాం, అంటే ఈ పెద్ద ప్రేగు భాగంలో పనిచేస్తుంది. అది పొట్టలో పనిచేసి మళ్ళీ వేరే ఈ యొక్క డయాఫ్రమ్ ఉంది కదా, ఈ చెస్ట్ కింది నుంచి మనకు చిన్న ప్రేగుల వరకు పనిచేసేది అదేంటి, సమాన వాయువు. ఓకే, సమాన వాయువు ఏం చేస్తుంది, డైజెషన్ చేస్తుంది. ఓకే, అంటే మనకు బాగా ప్రాపర్గా డైజెషన్ కావాలంటే ఆ సమాన వాయువు కంపల్సరీ. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే లంగ్స్, హార్ట్ ఉంది కదా, ఈ ప్లేస్ చెస్ట్ భాగం, ఈ మొత్తం భాగంలో ఈ గొంతు వరకు పనిచేసేది ముఖ్య ప్రాణము అంటాం, అంటే ప్రాణశక్తి అంటారు దాన్ని ముఖ్య ప్రాణము. ఓకే, ప్రాణ, అపాన, వాయు, సమాన, ఉదాన,
ఇట్లా 5 వాయువులు మనకు పనిచేయాలి. ఈ 5 వాయువులు కరెక్ట్గా ఉంటే ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడి నుంచి ఈ పైకి అంటే బ్రెయిను, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, దంతాలు, ఇవన్నిటికీ ఇక్కడి నుంచి తీసుకుంటే, ఇక్కడి నుంచి మొత్తం పైకి తీసుకుంటే అదేంటి, ఉదాన వాయువు. అర్థమైందా? ఇది ఉదాన, ఇది ప్రాణ, ఇది సమాన, తర్వాత కిందది అపాన. అంటే ఎలిమినేషన్ అంటే దాని ఏమంటే పెద్ద పేగు ఉంది కదా, అది కిందటి పొట్ట కింది భాగం అంట, అది పెద్ద పేగు భాగం, అక్కడ అపాన వాయువు. ఇంకోటి ఉండేది వ్యాన. వ్యాన అంటే ఏంటి, మొత్తం దేహమంతా ప్రతి సెల్లుకు శక్తి ప్రసరిస్తూ ఉంటుంది, ప్రాణశక్తి. అవునా కదా? మనకు ఈ అవయవాలకు మాత్రం ప్రసరిస్తే సరిపోతుందా? మొత్తం కాళ్ళకి, చేతులకి, వెన్ను భాగం మొత్తం అంతా కూడా అంటే మన దేహంలో ఉన్న ప్రతి సెల్లుకు ఈ జీవశక్తి, ఈ ప్రాణశక్తి వెళ్ళాలి కదా. దాని పేరు, అది మొత్తం తిరుగుతూ ఉంటుంది, మొత్తం దేహం అంతా తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని వ్యానవాయువు అంటారు. చూడండి, సో మనం ఇక్కడ చెప్పుకుంటున్నది అపాన వాయువు గురించి చెప్పుకుంటున్నాం. ఈ అపాన వాయువు మనకు అద్భుతంగా పనిచేస్తే విసర్జన వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది, మనకు ఎలాంటి సమస్యలు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ టైం వచ్చేసి మనకు ఖచ్చితంగా ఈ యొక్క 5 నుంచి 7 మధ్యలో ఈ ముద్ర చేయడము. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 5 నుంచి 5:30 మధ్యలో మీరు 5:45 వరకు ఫోకస్ చేసేస్తే మొత్తం మల విసర్జన కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ముద్ర చేసే వాళ్ళకు ముందు కూడా మీకు ఈ నిద్ర లేని తనము ఇవన్నీ కూడా రావు. ఓకే, సో మీకు స్లీప్ ఇష్యూస్ కానీ, ఎమోషనల్ ఇష్యూస్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి ఈ ముద్ర ద్వారా. అంత అద్భుతమైన హెల్ప్ చేస్తుంది. దీనికి మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకా మనం తినే ఫుడ్స్లో కూడా కొంత గమనించుకొని తినాలి, మనం తినే ఆహారం. సో ఎస్పెషల్లీ చూడండి, మనం జనరల్గా ఆహారంలో ఎలాంటి ఆహారాలు పెట్టుకుంటే మనకి మల విసర్జన కూడా ఈజీగా అయిపోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం డైట్ గురించి. డిప్ డైట్ చేసే వాళ్ళకి డిప్ డైట్, డిసిప్లైన్ ఇంటెలిజెంట్ పీపుల్ డైట్ అని నేను చెప్పాను ఇంతకుముందు. అది పాటించే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు, లైఫ్లో ఎలాంటి సమస్యలు రావు. అది ఒక రకంగా మెడిసినే, ఆహారమే మెడిసిన్ అనమాట. దాంట్లో కూడా న్యాచురల్ డిప్ డైట్ చేసేవాళ్ళు ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏంటి, డిప్ డైట్ అంటేనే పొద్దున ఎలా తినాలి అంటే, మామూలుగా బ్రేక్ఫాస్ట్కి ఏం తినాలి, తర్వాత మధ్యాహ్నము, తర్వాత నైట్ డిన్నర్, ఈ రెండింటికి ఎలా తినాలి, ఇవన్నీ నేను చెప్పాను, వివరంగా చెప్పాను. అవును కదా. తర్వాత న్యాచురల్ డిప్ డైట్ అంటే ఏంటి అంటే, మనం తినే ఆహారంలోనే న్యాచురల్గా పండినట్టు మాత్రం తినాలి. ఇది ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు డిప్ డైట్ చేసే వాళ్ళైనా మామూలుగా ఎవరైనా కానీ సహజంగా ఎక్కడ పోయి కొంటాము, చుట్టూ ఉన్నటువంటి షాపుల్లో కొంటాం. మనకు దగ్గరలో ఉన్న షాపులు ఉంటాయి కదా, అక్కడ పోయి కొంటాం. అక్కడ దొరికేటివి ఏంటివి అంటే అన్నీ కూడా కెమికల్స్తో పండించినటువంటి పండ్లు కానీ, కూరగాయలు కానీ, పప్పు ధాన్యాలు, తర్వాత రైస్ అంటే బియ్యము, అన్నీ కూడా కెమికల్స్తో పండించినటువంటివి. దీని నుంచి తక్కువ లాభం ఉంటుంది. అవును కదా. సో కాబట్టి ఏం చేయాలంటే, అట్లీస్ట్ ఈ న్యాచురల్గా పండేటువంటి అవకాశం అంటే పక్కన మీకు చుట్టుపక్కల దొరికితే దాన్ని మాత్రమే తింటూ ఉండండి. ఓకే, ఎందుకంటే చూడండి, కెమికల్స్తో తిన్నటువంటి ఆహారం ఏది కూడా కెమికల్స్ మన లోపలికి వెళ్తాయి కదా. ఇప్పుడు దేహానికి రోగం ఎలా వస్తుందంటే, మొట్టమొదటిగా దేహం అద్భుతమైనటువంటి ఒక సెల్ఫ్ హీలింగ్ మెషిన్, గుర్తుపెట్టుకోండి. ఏ రోగం ఉన్నా తనకు తాను సరి చేసుకునే శక్తి దానికి ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే, ప్రతిరోజు పద్ధతిగా లోపలికి విషయం పంపిస్తుంటాం. పద్ధతిగా ఎలాగా, తినే ఆహారంలోనే విషయం ఉంది. చూడండి, ప్రతిరోజు పద్ధతిగా వద్దనకుండా దాన్ని నీట్గా పంపిస్తూనే ఉంటాం. అలా రోజు పంపిస్తూ ఉండగా దేహంలో టాక్సిన్స్ ఎక్కువైపోతాయి. దాని నుంచే జబ్బులు వచ్చేది కూడా. చూడండి, మీరు అదే సహజ ఆహారం తింటూ అతి తక్కువ కెమికల్స్ లోపల పోయేటట్టు చూసుకుంటే మీరు ఏం చేయనక్కర్లా, ఏ డాక్టర్ అక్కర్లేదు, మీకు ఎవరు అక్కర్లేదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది.
ఇక ఇట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి మన దగ్గర, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, యూట్యూబ్లో అన్ని దొరుకుతాయి మీకు. వాటిని పాటించుకుంటూ ఉంటే రోగం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. ఇక ఆలోచన పరంగా రోగాలు అంటే దాన్ని సైకిక్ ఇష్యూస్ అంటాం, అంటే సైకలాజికల్ ఇష్యూస్, సైకోసోమాటిక్ జబ్బులు అంటాం, మానసిక ఆలోచనతో వచ్చేవి. అవి తగ్గడానికి కూడా మనం ఇక్కడ అద్భుతంగా ధ్యానం చేస్తున్నాం. ఇక ఎక్కడి నుంచి వస్తాయి రోగాలు? అటు మానసికంగా వాటిని అరికట్టాం, ఇటు దేహపరంగా కూడా అరికడుతూ పోతే, దేహపరంగా అరికట్టేది ఒకటే ఒక మెథడ్, తినే ఆహారమే స్వచ్ఛంగా ఉండాలి. తినే ఆహారం ఎలా ఉండాలి? న్యాచురల్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు కెమికల్ ఫ్రీ ఫుడ్, అదే మెడిసిన్. అర్థం చేసుకోండి, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఈ కెమికల్ ఫ్రీ ఫుడ్ ఎందుకు అవసరం అనేది. ఒక గర్భిణి ఉంది, ఓకే, గర్భిణికి న్యాచురల్ డెలివరీ అయింది అనుకోండి. ఆ బయటకు వచ్చే బిడ్డ, ఆమె యొక్క ఆరోగ్యం రెండు ఎలా ఉంటాయి? లైఫ్ లాంగ్ కూడా బయటకు వచ్చిన బిడ్డకి ఆ యొక్క రెసిలియన్స్ అంటారు దాన్ని, నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ పిల్లల్లో. వాళ్ళకు పదే జబ్బులు రావు. అర్థమవుతుందా? సో అంటే వాళ్ళు గర్భంలో ఉండగా కూడా అతి తక్కువ మెడిసిన్సే వాడింటారు. అసలు మెడిసిన్సే వాడకుండా మనం చెప్పుకున్న ఈ పద్ధతిలో డిప్ డైట్ ఇట్లా చేసుకుంటూ పోతే ఏ మెడిసిన్ అక్కర్లేదు. అట్లా గర్భం వచ్చి ఉంటుంది, డెలివరీ కూడా న్యాచురల్గా అయింది. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో. నెక్స్ట్ ఇంకొక బిడ్డ ఎలా పుట్టిందంటే ఐవీఎఫ్ మెథడ్తో పుట్టింది అనుకున్నాం, ఓకే. సో ఈ ఐవీఎఫ్ మెథడ్ అంటే మీకు తెలుసు, కృత్రిమ గర్భము కదా. దాంట్లో ఏం చేస్తారు? కెమికల్స్, తర్వాత రకరకాల మందులు అవన్నీ వేసి పెంచుంటారు. అది ఆ ఐవీఎఫ్ ద్వారా వచ్చిన బేబీకి వచ్చే రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అవునా? సో ఆ రెసిస్టెన్స్ పవర్ వలన ఆ పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. ఆ తల్లి కూడా, ఎవరైనా కొంతమందికి ఆపరేషన్ చేసి తీస్తారు బేబీ, అవునా? ఈ మధ్యలో ఎక్కువగా సర్జరీస్ ద్వారానే డెలివరీ అవుతున్నాయి. వాళ్ళకు కూడా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ బేబీ ఆటోమేటిక్ బయటకు వస్తుందంటే వాళ్ళ యొక్క ఈ ఈస్ట్రోజన్ ప్రొస్ట్రోజన్ అంటే ఈ గ్రంథులు ఉంటాయి కదా, అవి కరెక్ట్గా పని చేస్తే ఆ బిడ్డ బయటకు వస్తే అది సహజంగా డెలివరీ అయిపోతుంది, అవునా? అందుకే ప్రతి గర్భిణికి కూడా మనం ఏం చెప్పామంటే 9వ నెల స్టార్ట్ అయిందంటే ఈ ముద్ర చేస్తూ ఉండాలి వాళ్ళు, అపాన ముద్ర. చూడండి, ఈ అపాన ముద్ర ఏం చేస్తుందంటే 9వ నెల స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు 3 నెలలు 4 నెలలు చేస్తే కనుక మరి గర్భస్రావం అయిపోతుంది, అంటే గర్భం వెళ్ళిపోతుంది ఇది చేస్తే. ఆ చేయకూడదు. ఈ ముద్ర కరెక్ట్గా 9వ నెల పడిందంటే స్టార్ట్ చేయాలి. లేదా మీకు ఈ డేట్లో అవుతుంది అని అప్రాక్సిమేట్గా తెలిస్తే ఒక 15 రోజుల ముందు స్టార్ట్ చేయండి, ఈ ముద్ర స్టార్ట్ చేయండి. ఇదేం చేస్తుందంటే ఈ అపాన వాయువు, ఓకే, కింద బేబీని నీట్గా కిందికి తోస్తూ ఉంటుంది, ఓకే. ఆ న్యాచురల్ డెలివరీకి అనుకూలంగా పనిచేస్తుంది. సో ఇలాంటివి మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి కెమికల్ ఫ్రీ ఫుడ్ అనేది చాలా అవసరము. అది ఎస్పెషల్లీ చూడండి, పొలాల్లోకి వెళ్తే రైతులకి ఏంటి, ఎక్కువ ఉత్పత్తి రావాలి, తొందరగా రావాలి. ఈ రెండింటి వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు కెమికల్ ఫ్రీ ఆ వైపు వెళ్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు పడే కష్టాలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు తెలుసు, వాళ్ళు కొట్టే మందులు, అంటే ఇన్పుట్ క్యాపిటల్, పెట్టుబడి అవన్నీ చాలా ఎక్కువ. అర్థమైందా? ఇంతంతా చేశాక చేతికి వస్తుందా అంటే పంట, అది ఎంత వస్తుంది ఏమొస్తుందో తెలియదు, అవునా? అదొక సమస్య ఉంది. నెక్స్ట్ అమ్మేదంటే మామూలు రేట్లే అమ్ముతారు, ఎందుకంటే కెమికల్ ఫుడ్ అంటే కొనే రేట్లని నార్మల్గా బయట ఉంటాయి. తర్వాత వాళ్ళు అమ్మేది కూడా డైరెక్ట్ అమ్మగలుగుతారు కస్టమర్ కంటే, అది లేదు. మధ్యలో దళారులు ఉంటారు. ఇక్కడ 50 రూపాయలు వీళ్ళది రేటు, వాళ్ళు అమ్మేది 150 రూపాయలు, మధ్యలో 100 రూపాయలు ఈ యొక్క ఇన్ బిట్వీన్ ఉండే మార్కెట్, అంటే ఈ హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళంతా కలుపుకొని తీసుకుంటారు. కాబట్టి దానికంటే రైతులందరూ కూడా ఈ యొక్క సహజ వ్యవసాయానికి వెళ్ళామంటే హాయిగా గోశాల చిన్న 1-2 గోవులు పెట్టుకోవాలి. అది మీకు 1 ఎకరా ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయి. 30 ఎకరాలు కూడా సాగు చేయొచ్చు ఒకే ఒక ఆవుతో, తెలుసా? సో దానికి కావాల్సింది ఏంటి? ఈ యొక్క గోవు యొక్క గోమయం, గంజల అంటాం దాన్ని, అంటే మూత్రము, పేడ, దాని యొక్క పెరుగు, పాలు, నెయ్యి, ఈ పంచగవ్యాలు ఇవి ఉంటే చాలు. వీటి ద్వారా చేసుకోవచ్చు కదా. సో హాయిగా అలా చేస్తే మీకు వచ్చేటువంటి ఉత్పత్తులు ఎలా ఉంటాయంటే
చూడండి, కెమికల్స్ మనం కొట్టంగా ఏమైందంటే అవన్నీ కూడా పోయి ఆ యొక్క పదార్థం లోపల చేరుకుంటాయి. అవి అంత ఈజీగా బయటికి పోవు ఫ్రెండ్స్. మనం అనుకున్నంత ఈజీ కాదు వాటిని క్లీన్ చేయడం. ఒక్కసారి లోపలికెళ్ళాయంటే ఇప్పుడే చూడండి, మనం మందులు కొట్టి పండిస్తూ ఉంటాం కదా! రైతులు పండిస్తూ ఉంటాం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఈ కొట్టినేటివి కొట్టించి మందులు కొట్టి రసాయనిక వ్యవసాయం చేసి వచ్చిన ఉత్పత్తులను కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, వరి ఇంకా ఏమైనా కావచ్చు. వాటన్నిటిని తినేటువంటి వాళ్ళు అనుభవించే దానికంటే పండించే రైతు అనుభవించేది ఇంకా ఎక్కువ సఫరింగ్ ఉంది. ఓ పక్క నష్టాలు, ఇంకో పక్క అనారోగ్యం. అనారోగ్యం ఎట్లా వస్తుందో తెలుసా? వాళ్ళు ఈ మందులు కొడుతూ ఉంటారు కదా! ఆ స్మెల్ తీసుకుంటుంటారు కదా! క్యాన్సర్. నేను ఈ మధ్య ఊరికెళ్తే ఆయన ఒక మంచి రైతు. ఊర్లో చాలా పెద్దాయన అనమాట. ఆ ఊరికంతా చాలా బాగా చూసుకునేవారు, అన్నీ చేసేవారు. ఆయనకు క్యాన్సర్. ఆయన హైదరాబాద్ పోయి చికిత్స తీసుకుంటూ సతమతం అవుతున్నాడు. చివరికి వచ్చేసింది మళ్ళీ పరిస్థితి. చూసారా? రైతులకు క్యాన్సర్ రావడం ఏంటి? ఇది విడ్డూరంగా లేదా మనం వినడానికి? రైతు అన్నలు అంటే అన్నదాతలు, వాళ్ళే మనకు ఆ యొక్క మనం తీసుకునే ఆహారాన్ని వాళ్ళు పండించేవాళ్ళు. వాళ్ళకు క్యాన్సర్ రావడం ఏంటి చెప్పండి? ఈ పరిస్థితికి దిగజారింది, అర్థం చేసుకోండి. ఇది ప్రచారం చేయాలి మనం. మీరు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో ప్రచారం చేయండి. కావాలంటే సభలు ఏర్పాటు చేద్దాం. ఆ ఊరు మొత్తాన్ని మారుద్దాం. ఇది మన కోసం కూడా చేయొచ్చు, మన పిల్లల కోసం కూడా చేయొచ్చు. అది మీరు ఆ ఊర్లో ఉన్నారంటే మీరు అక్కడ పండింది మీరు తినాలి కదా! మరి వాళ్ళు పండించే విధానమే కెమికల్స్‌తో పండిస్తూ ఉంటే మీరు తినేది కూడా అదే తింటారు. ఫస్ట్ రైతు ఎఫెక్ట్ అవుతాడు. ఒక పక్క నష్టాలు, ఇంకో పక్కన ఆరోగ్య కష్టాలు. అతనికి షుగరు, బీపీ, తర్వాత క్యాన్సరు, థైరాయిడ్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. చూసారా? ఏ లెవెల్‌కి తీసుకొచ్చిందో సిస్టమ్. దీన్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఏ సెంట్రల్ గవర్నమెంట్‌కు అంతా తెలియదా? వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నటువంటి బహుశా వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నటువంటి ఆయిల్స్ వాళ్ళకి తెలీదా? ఆయిల్స్‌లో ఏముంది? ఆయిల్స్‌ని ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు? ఎట్లా తయారు చేసి పంపిస్తున్నారు సొసైటీలోకి, మార్కెట్‌లోకి? అన్ని కెమికల్ ఆయిల్స్. నేను చెప్పేదేమంటే మనమందరం ఎట్లా అంటే కళ్ళు మూసుకొని ఈ కేంద్ర ప్రభుత్వమైనా గానీ మంచిది, మోడీ మంచివాడు అని మనం ఇట్లా ఆ భ్రమలో ఉండిపోయాం అంతే తప్పే. ఈ 12 ఇయర్స్‌గా వీళ్ళు చేయదలుచుకుంటే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయొచ్చు? ఫస్టు ఇన్ని జబ్బులకు కారణమవుతున్నటువంటి ఆయిల్‌ను బ్యాన్ చేయలేరా? ఒక మంచి ఆయిల్ అంటే నేను చెప్పేదంటే సుపరిపాలన అంటే ఏంటి చెప్పండి? ఒక నా అంటే నా అంటే ఆయన ఒక తండ్రి, తల్లి అంటే ఒక తండ్రి, తల్లి ఆయనే. అంటే ఈ యొక్క మొత్తం దేశానికి రాజు అనుకోవచ్చు, లేదా తండ్రి అనుకోవచ్చు. వాళ్ళు ఎలా ఉండాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి పురుషుడు, స్త్రీ ఆరోగ్యంగా జీవించాలి అనేది కోరిక ఉండాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు సంరక్షించాలి. ఇక్కడ అది లేదు. జీఎస్టీ వస్తుందా, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందా, చాలు అంతే. ఇదేముందంటే ఇంతకుముందు నడిచిన వ్యవస్థనే ఇంకొకరు వచ్చి నడుపుతున్నట్టుంది. ఏమి తేడా లేదు, చూసుకోండి కావాలంటే. ఇంకెందుకు పని లేక? ఇక్కడ అదే చెప్పేదంటే బేసిక్ సిస్టమ్సే బాగాలేవు. ఫుడ్ సేఫ్టీ ఇండస్ట్రీ అంటారు, ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అంటారు. ఎవరు చూడరు. మీరు పోయి హోటల్లో తినండి, ఏం ఆయిల్ వాడుతున్నాడు, ఏం మైదా వాడుతున్నాడు, ఏం మైదా పిండి, షుగర్ అనేది మంచిది కాదని మొత్తం తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు కదా. ఎందుకు బ్యాన్ చేయరు? ఇస్తున్న పాలు ఏంటి? నేను చెప్పేది ఏంటంటే బేసిక్ సిస్టమ్స్ చూడకుండా ఏదో కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటే అదేం పరిపాలన? అది మీరు ఎందుకు చేయాలి అట్లాంటి పరిపాలన? ఆడెందుకు కూర్చోవాలి మీరు? ఫస్ట్ అక్కడి నుంచి దిగిపోవాలి యాక్చువల్గా. అవునా కదా? జనాల ఆరోగ్యం పట్టదు. ఇంకో పక్కన పెద్ద హాస్పిటల్ ప్రమోట్ చేయడం, అదొక ఇండస్ట్రీగా పెట్టుకున్నారు. చూసారా? ఈ మధ్య జరిగిన విద్యలో జరిగిన ప్రాబ్లమ్స్ మీకు అందరికి తెలిసే ఉంది. సో ఇవన్నిటినీ చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే ఏ పరిపాలన వ్యవస్థ వస్తుందో కానీ ఏది సరిగా లేదు. ఈ పాలకులంతా ఎలా ఉన్నారంటే ఓట్లలా తీసుకోవాలి, జనాలను ఎట్లా అట్రాక్ట్ చేయాలి తప్ప, ఆలోచనలు తప్ప వీళ్ళ ఆరోగ్యం ఏంటి, వీళ్ళని ఎలా కాపాడాలి, వీళ్ళకి ఇవ్వాల్సిన విద్య ఏంటి, పరిశుభ్రత ఏంటి, ఆహారం ఎలా ఉండాలి, వీళ్ళకి వచ్చే ఆహారం, పండించే ఆహారం ఎలా ఉండాలి, వీటి మీద ఫోకస్ చేయకుండా ఇంకా దేని మీద ఫోకస్ చేస్తారు?
ఎందుకు ఈ రాజకీయాలు చేసి జనాలు ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఉన్న ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు, ఉన్న ధనం కోల్పోవడము, ఆస్తులు కోల్పోవడము, మధ్య తరగతి వాళ్ళు ఇంకా బీదరికంలో జారిపోవడము, ఇవన్నీ జరుగుతలేవా నువ్వు బయట? సింపుల్, ఈ మాత్రం కరెక్షన్ చేస్తే చాలు కదా. ఆరోగ్యానికి ఏం చేయాలి, ఆహారానికి ఎలా చేసుకోవాలి, విద్యను ఎలా కాపాడాలి, నీటిని ఎలా సంరక్షించాలి, పొలాలు ఎలా సంరక్షించాలి, ఈ యొక్క వ్యవసాయ విధానం ఎలా ఉండాలి, వైద్య విధానంలో పూర్వ వైద్య విధానాలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నిటిని ఫోకస్ చేయకుండా వీళ్ళు చేసే ఏదేదో చేస్తూ చివరికి ఎలక్షన్లు వచ్చేసరికి ఏదో ఒకటి మభ్యపెట్టి ఆ మాట చెప్పి ఈ ఫ్రీ ఇస్తాం ఆ ఫ్రీ ఇస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకొని వీళ్ళకు తెలియట్లేదు. ఇప్పుడు ప్రజలకు ఏం తెలుస్తుంది చెప్పండి? పాలకులే ఎడ్యుకేట్ చేయాలి, ఇవన్నీ వ్యవస్థలు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంత జ్ఞానం వాళ్ళకు ఉండదు, అవునా కదా. సో మీరు కూరగాయలు పండ్లు ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఇంటికి తెచ్చుకున్నారంటే తక్షణమే ఒక బౌల్ తీసుకోండి, ఒక లీటర్ నీళ్ళు పోయండి, దాంట్లో హిమాలయన్ సాల్ట్ ఉంది కదా దాన్ని కరిగించండి. 1 లీటర్కి 20 గ్రాముల సాల్ట్ని కరిగించండి, దాంట్లో వేసేసేయండి ఫస్ట్. అట్లీస్ట్ 80% లోపల ఉన్న కెమికల్స్ బయటికి తీస్తారు. సరే, అటువంటి ఆహారాన్ని మీరు తినండి. కూరగాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీ ఐటమ్. లేదా చింతపండు, అంటే హిమాలయన్ సాల్ట్ లేదు ఇంట్లో, చింతపండు ఉంది కదా, దాన్ని బాగా గుజ్జులాగా బాగా దాంట్లో నానబెట్టి పిండి ఆ చింతపండు వాటర్లో ఇవి వేసేయాలి. ఒక అర్ధగంట 3/4 గంట పెట్టేస్తే లోపల ఉన్న కెమికల్స్, లోపల ఏవైతే కొట్టింటారు కదా, మందులు కొట్టింటారు రైతులు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే, సో అది పాటించండి. సో దాని ద్వారా కొంతవరకు క్లీన్ అవుతుంది. అప్పుడు మనం తినేటువంటి మనం డిప్ డైట్ అనుకున్నాం కదా, ఈ డిప్ డైట్ చెప్పాం మనం నీట్గా. మీరు వీడియో తీసుకొని మళ్ళీ చూడాలి. పొద్దున్నే ఏం తినాలి, మధ్యాహ్నం రాత్రికి ఏం తినాలి, మధ్యలో ఏం తినొచ్చు, ఓకే, సన్లైట్ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, ఇవన్నీ చేయడం వలన మన యొక్క రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మనలో ఉన్నటువంటి ఎవరికైనా డయాబెటీస్ ఉన్ని, థైరాయిడ్ ఉన్ని, క్యాన్సర్ ఉన్ని, ఏమున్నా కానీ అన్ని రోగాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇక మూత్ర చికిత్స ఇవన్నీ కలుపుకున్నాం కదా. సో ఇన్ని పద్ధతులు మనం ఫాలో కావడం వల్ల, ఎస్పెషల్లీ న్యాచురల్ డిప్ డైట్ అని చెప్తున్నాం. డిప్ డైట్తో పాటు దాన్ని న్యాచురల్గా చేసుకోండి. సాధ్యమైనంత వరకు కెమికల్ ఫ్రీ ఫుడ్, అంటే ఆర్గానిక్, అంటే లేదంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి కొనండి. ఇంకోటి, రైస్ విషయంలో జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో సోనా మసూరా అని చెప్పి బయట దొరికేది అది మాత్రం తీసుకోవద్దు. గోధుమలు కూడా అంతే, గోధుమలు అక్కర్లేదు. ఓకే, జవగోధి దొరికితే తీసుకో, లేకపోతే పక్కన పెట్టి. చూడండి, సజ్జలు, రాగులు, జొన్నలు, వీటితో రొట్టెలు. తర్వాత ఈ మిల్లెట్స్ ఉన్నాయి కదా, అది వారానికి ఒకసారి చేసుకున్నా పర్వాలే. కానీ మిల్లెట్స్ను సాధ్యమైనంత వరకు ఏంటంటే, మనం పూర్వకాలంలో కూడా ఏంటంటే మిల్లెట్స్ దేనికి అంటే ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, ఈ పక్షులకి నోరు చాలా చిన్నగా ఉంటుంది కదా, వాటి కోసం ఇచ్చిన ఆహారం అది, మన కోసం కాదు. అది మన కోసము మన పూర్వీకులు కనిపెట్టబడింది. 300 నుంచి 2000 రకాల వరి విత్తనాలు ఉన్నాయి. 300 రకాలు ఉన్నాయి. నేను నిన్న కూడా పంపించాను గ్రూప్లో, ఒక 50-60 రకాలు ఉన్నాయి చూడండి. అవన్నీ తీసుకొని తినండి. ఎంత అద్భుతం చెప్పండి. చిట్టి ముత్యాలు, ఇంద్రాణి, ఇవన్నీ తెల్లగానే ఉంటాయి బియ్యం. ఓకే, వాటికి ఏ మందులు కొట్టాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా నాటి వరి వంగడాలు, నాటి వరి విత్తనాలు. ఎంత అద్భుతం. ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క ఆ రైస్ మెథడ్స్, ఆ రైస్లు ఉన్నాయి చూడండి. గర్భిణి ఎప్పుడైతే గర్భస్థం రావాలనుకుంటారో, గర్భం ధరించకముందే, జస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3 నెలలు, ఫస్ట్ 3 నెలలు మీరు ఇచ్చేటువంటిది మా పిల్లై సాంబా అనే ఒక రైస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుడతారు. చూడండి ఎలా ఉందో, అద్భుతం, ఎంత అద్భుతం అది. మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ సరిగా లేకపోతే పెంచుతుంది. ఆడవాళ్ళలో అండాలు అంటే ఎగ్స్ సరిగా ప్రొడ్యూస్ కాకపోతే అది పెంచుతుంది. మొత్తం మీద వాళ్ళకి పిల్లలు కంపల్సరీ పుడతారు. సో ఇలాంటి అద్భుతమైన ఈ వరి విత్తనాలు, అంటే ఈ రైస్ను కూడా ఉపయోగించుకొని మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇక రక్తం లేకపోతే రక్తశాలి చూసారా. తర్వాత ఈ ఒకవేళ
గర్భం ధరించాక కూడా చివరి వరకు కూడా ఎలాంటి మందులు తీసుకోకుండా, ఎలాంటి సప్లిమెంట్ తీసుకోకుండా హాయిగా ఉండాలంటే పుంగారు చూసారా, నెక్స్ట్ కాలాబట్టి, ఈ పులిహోర, ఈ ప్రసాదం చేస్తారు కదా టెంపుల్స్లో, వాటి అన్నింటికి నల్ల రైస్ ఉంటుంది, బ్లాక్ రైస్, అది కాలాబట్టి. ఎంత అద్భుతం, దాంట్లో ఉండే విటమిన్స్, మినరల్స్ ఎన్ని ఉంటాయి. ఇవన్నీ మనము ఇప్పటికైనా నేర్చుకోవాలి, నేర్పించాలి. మనం నెక్స్ట్ జనరేషన్ నేర్పించకపోతే నిజంగా చెప్తున్నా, మనము ఎలా తయారవుతుందంటే ప్రపంచం ఏదో ఫ్యాక్టరీలు తయారు చేస్తే మనం తినాలి, ఆ రోజులు వచ్చేస్తాయి. అంత అవసరం ఏంటి? ఇంకోటి, పరిగెత్తడం ఆపి మనం పల్లెటూరులో ఉంటే ఒక అర్ధ ఎకరా కానీ 3/4 ఎకరా కానీ ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయండి, మీకోసం స్టార్ట్ చేయండి. చూడండి, మన ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకు ఏ జబ్బు వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కష్టపడడం కాదు ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవునా కదా? మనకు జబ్బు రాకుండా కాపాడుకో ఎంత ఇంపార్టెంట్. దానికోసం ఒక అర్ధ ఎకరా 3/4 ఎకరా మన ఇంటి చుట్టే ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఒక ఆవును తెచ్చుకోండి, అర్థమైందా? మన పూర్వ పద్ధతులు ఏమన్నా వాటికి వెళ్ళండి ఫస్ట్. ఓకే, మన ఆరోగ్యం కంటే ఇంకొకటి ఏది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఎంత డబ్బున్నా ఏమున్నా మిమ్మల్ని క్యాన్సర్ నుంచి కాపాడదు, గుర్తుపెట్టుకోండి. ఒక డయాబెటీస్, ఇంకోటి ఏ దాని నుంచి ఏ డబ్బులు కాపాడవు. కాబట్టి వాటన్ని పక్కన పెట్టి ఫస్ట్ కొద్దిగా స్లో డౌన్ అయ్యి, నువ్వు దేంట్లోనూ ఉన్నట్టు సాఫ్ట్వేర్ చేయండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండు, లేదంటే ఒక ఉద్యోగిగా ఉండు, ఒక బిజినెస్లో ఉండు, ఏమన్నా ఉండు. ఫస్ట్ ఆరోగ్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దానికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చెప్పుకునే ఎన్నో పద్ధతులు ఉన్నాయి, వాటితో మొదలుపెట్టి మీ యొక్క జర్నీని కొద్దిగా స్లో డౌన్ అయ్యి థింక్ చేసి ఇలా కాపాడుకుంటూ మీ వృత్తిని మీరు చేసుకోండి, తప్పులేదు. అలా చేసుకుంటూ ముందుకు వెళ్తారని అనేసి ఎన్నో పద్ధతులు, ఎన్నో విషయాలు మనం ఇక్కడ పంచుకుంటున్నాం. అవునా? సో ఇవన్నీ అలవాటు చేయాలి. మన నెక్స్ట్ జనరేషన్కి అలవాటు చేస్తే మనం కాపాడుకోగలం, లేదంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎంత పొల్యూషన్ ఉంది బయట మీకు తెలుసు, అవునా కదా? వాళ్ళు ఎక్కడ పోయినా, కాలేజీకి పోయినా, ఇంకో చోట పోయినా, అక్కడ కూడా ఏమి సరిగా పనిచేయట్లేదు. ఏముంటే కూడా విద్య నేర్పించాలి, మంచి మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, మంచి జాబ్ రావాలి, మంచి డబ్బులు రావాలి. ఏం చేస్తారు ఇవన్నీ ఫైనల్గా ఆరోగ్యం పోయిన తర్వాత? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పాటించవలసిందిగా కోరుతూ, సో మనం ఈ కార్యక్రమం ఇప్పుడు ముగిద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇంకో సెషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి కొన్ని మీరు పాటించండి. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.